వడ్డీ కాసులవాడ ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద తత్రాణపరాయణ గోవింద గోవింద. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ பெருமானார் திவ்ய திருமணிகளே శరణం. శ్రీశైలేశదయా పాత్రం దేవక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్లవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతో అత్యదయైకసిన్ధో రామానుజస్య చరణో శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన ఉదన్వయానాం. ఆద్యస్య న కులపతేః వకుళాభిరామం శ్రీవత్సదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాహయపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రియేణుపరకారయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఓం భగవన్నారాయణాభ్యుతామరూపస్వరూపరూప గుణావిభవ ఐశ్వర్యశీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినే నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం. అఖిల జగన్మాతరమస్మన్మాతరమశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. ధ్యానం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితా భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితా పార్శ్వే పంకజశంఖపద్మనిధివిర్యుక్తాం సదా శక్తిభిः సరసజనయనే సరోజహస్తే సవరాజోహందమార్యశోభే. భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతిగరీ ప్రసీద మహ్యం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సరభిన్నమామి పరమాత్మయాం. వాచం పద్మాలయాం పద్మాసుజీం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదిదీప్తాం వసుధాం వసుధారిణీం. నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోదసంభవాం అనుగ్రహపరాం రుద్ధిం అనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోకవినాశిని. నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాదిముఖీం ప్రభాం. నమామి చంద్రవదనాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇంద్రశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం వివరాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం ప్రియం భాస్కరీం బిల్వనిలయాం వారారోహాం యశస్వినీం వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమారణీం ధనధాన్యగ్రహీం సిద్ధిం శ్రేణ సౌమ్యాం శుభప్రదాం దుర్వే స్మృతానందాం
वरलक्ष्मी वसुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयाञ्जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षःसरसितां विष्णुपत्नी प्रसन्नां श्रीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्व उपद्रववारिणीं नवदुर्गा महाकाली ब्रह्म विश्वशिवात्मिका ज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रजनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूत समस्तदेववरितां लोकैकदीपाङ्कुरां श्रीमन् मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां राम त्रैलोक्यकुटुम्बिने सरसिजां वन्दे मुकुन्दप्रिया मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुहृत्कमलवासिनि विश्रमासः क्षीरोदरे कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये हरेः ॐ शुक्लाम्बरधरं विष्णुं धृतिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये यस्य द्विर्धवक्त्राद्या पारिषद्या परस्सतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये व्यासं वसिष्ठनप्तारं शक्तेर्पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातुं तमोर्षिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे ब्रह्मविष्णवे ॐ नमो विष्णवे ब्रह्मविष्णवे श्रीवैशम्पायन उवाच श्रुत्वा सन्मान्यशेषेण पावनान्य सर्वसः युधिष्ठिरस्यान्तरं पुनरेवाभ्यपाषदा युधिष्ठिर उवाच किमेकं दैवतं लोके किं वाप्येकं परायणं सुवन्तकं कमत्यन्तं प्राप्नुर्मानवः स्वहं को धर्मः सर्वधर्माणां भवतः परमो मतः किञ्च पुन्मुच्यते जन्तु जन्म संसारबन्धनात् श्रीभीष्म उवाच जगद्ब्रह्मदेवदेवमनन्तं पुरुषोत्तमं सुवर्णाम सहस्रेण पुरुषसहस्रवचितादमेव जाते नित्यभक्त्या पुरुषमव्ययं ध्यायन् सुवर्णमस्यं चेयमानसमेव विचाराहितरं विष्णुं सर्वलोकमहेश्वरं लोकाध्यक्षं सुवर्नित्यं सर्वदुःखाधिगो भवेत् ब्रह्मण्यं सर्वधर्मज्ञं ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां भजोतं निर्वगनाथं महद्भूतं सर्वभूतभूतमेषमे सर्वधर्माणां धर्ममोधितमोऽथाय भक्त्या पुण्डरीकाक्षं स्तवैः अष्टैधर सदा परमं यो महत्तेजः परमं यो महत्तपः परमं यो महद्ब्रह्मा परं यत्परायणं पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलं देवतं देवतानां च भूतानां यो अव्ययपिता यतः सर्वाणि भूतानि भवन्त्याद्यगागमेऽस्मिन् च प्रलयं यान्ति पुनरेव योगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रवेदव्यासो महाशिष्यन्तो अष्टप्रसादे भगवान् देवकीशतः अमृतांसोद्भवो बीजं शक्तिर्देवकेन्द्रनाथसामाहुलेन्द्र सदान्तर्देवरेजते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुमये सुमनेकरूपदैत्यान्तं नमामि पुरुषोत्तमम् अस्य हस्य विष्णोः दिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यास भगवान् ऋषि अनुष्ठुप्चन्दारी महाविष्णुपरमात्मा श्रीमन्नारायणो देवता अमृतांसोद्भवो भावनिधि बीजं देवकीनन्दनस्रक्षैः शक्तिः उद्भवक्षोभनो देवैति परमो मन्त्रः शङ्खभृन्नन्दकीचक्रीचिकीलकं सर्वधन्वागदाधरैत्यस्रमृधाङ्गपाणिः अक्षोभ्येति नेत्रं श्रीसामासामगत्सामैति कवचम् आनन्दं परब्रह्मेति योनिः ऋतुः सुदर्शनकालैति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्रीमहाविष्णुकैङ्कर्यरूपे श्रीगोविन्द गोविन्द गोविन्द
श्रीमहाविष्णो आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मण द्वितीयपरार्धे श्रीश्वेतवाराहगर्भे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतखण्डे क्रौञ्चद्वीपे रमणकवर्षे ऐन्द्रखण्डे अमेरिकादेशे इलेनोय् प्रदेशे चिकागोनगरतः अस्मद्गृहे अस्मत्पूजागृहे भगवद्भागवताचार्यसन्निधौ भगवद्भागवताचार्यसन्निधौ वर्तमानव्यावहारिक प्रभावादि षष्टिसंवत्सराणां मध्ये श्रीः विश्वावसुनामसंवत्सरे दक्षिणायने हिमवन्तर्तौ पुष्यमासे शुक्लपक्षे द्वादश्यां तिथौ वासुदेव द्वादशी महोत्सवे द्वादश्यां तिथौ शुभनक्षत्रे शुभनक्षत्रे शुभवासरे वासरे वासरे शुभवासरे सोम मंगल बुधवासरे शुभसन्ध्यायां सायं सन्ध्यायां भगवद्भागवताचार्यकैङ्कर्यरूपेण श्रीनिवासरामानुजा अन्तर्जातीय प्रवचनगोष्ठी सदस्येभ्यः सकुटुम्बस्य क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् आचन्द्रार्कवंशाभिवृद्ध्यर्थं मनो अभिलषितकामना सिद्ध्यर्थं तत्सन्तानप्राप्त्यर्थं तत्सन्तानभिवृद्ध्यर्थं कल्याण परंपरा सिद्ध्यर्थं रजतवैराजगृहे कार्यालये वैद्यालये विद्यालये सर्वतोमुख अभिवृद्धि सिद्ध्यर्थं भगवद्भागवताचार्य कैङ्कर्य भरता सिद्ध्यर्थं सायंकाले हनुमान चालीसा युक्त श्री विष्णुसहस्रनाम स्तोत्र पारायणम् आचार्य मुखेन करयिष्ये ध्यानम् क्षीरोदन्वत्प्रदेशे सत्सैकते मौक्तिकानां मालाकृप्तासनस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्ग शुभ्रैरभ्रैरदभ्रैर्परिवेशितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीरपुनीयात् आदिनलिनगदा शङ्खपाणिर्मुकुन्दः भूपादौ यस्य नाभिर्वेद असुरचन्द्रसूर्यौ जनेत्रे कर्णावासाशिरोद्योमुखवसनो यस्य वास्तेयमब्धि अन्तस्थं यस्य विश्वं सुरनरगोभगन्धर्वदे चित्रं रं रम्यचेतं त्रिभुवनवपुषं विष्णुमीशं नमामि शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्जानगम्य वन्दे विष्णुं भवभयहरं सर्वरोगैकनाथं मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्गौशुभोद्भाषिणाङ्गं पुण्योपेतं पुण्डरीकायदाक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं स हारभक्षस्तरशोभिगौस्तभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं हरिः ॐ। विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययपुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवपुरुषोत्तमः सर्वशिवस्थाणुः भूतासिन्निधिरव्ययः सम्भवो भावनो भक्ता प्रभव प्रभुरीश्वरः स्वयंभू सिंहुरादित्या पुष्कराक्षो महास्वनः
अनादिर्धनो धाता विधाता धातरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभो अमरप्रभुः विश्वकर्मा मनत्वस्त्विष्टस्तविरो ध्रुवः अग्राह्यशाश्वतकृष्णो लोहिताशप्रदर्दन प्रभूतप्रियगुत्थामा पवित्रं मङ्गलं परम् ईशानप्राणो ज्येष्ठश्रेष्ठप्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमे धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुराधर्ष कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्मा विश्वरेता प्रजाभवः अहः संवत्सरो व्याळ प्रत्ययः सर्वदर्शनः अज सर्वेश्वरः सिद्धा सिद्धिः सर्वादिरच्युतः वृषाकविरमे आत्मा सर्वयोगविनिश्रुतः वसुर्वसुमना सत्या समात्मा संवितः समः अमोघपुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुचिरा बभ्रविश्वयोनिसुचिस्रवाः अमृतशाश्वतस्ताणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानु विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहः चतुर्धनुषः चतुर्भुजः ब्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदाधिजः अनघो विजयो जेता विश्वयोनि पुनर्वसुः उपेन्द्रो वामनप्रांशु अमोघसुचिरोजितः अतीन्द्रसङ्ग्रहः सर्गो धृतात्मा यमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धि महावीर्यो महाशक्ति महाद्युतिः अनिर्देशोपश्रीमान् अमेयात्मा महाधिधृत् महेश्वासो महीभक्ता श्रीनिवासः सदाङ्गतिः अनिरुद्धसुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मदीजर्दमनो हंसो सुबर्णो भुजगोत्तमः हिरण्यनाभसुतपा पद्मनाभ प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहासन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः सहसा विसृतात्मा सुरारिः गुरुद्गुरुतमो धामा सत्यः सत्यपराक्रमः निमिषो अनिमिषस्रग्विवाचस्पतिरुदारथिः अग्रणी ग्रामणी सीमा न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्ष सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अह संवर्तको वह्नि अनिलो धरणीधरः सुप्रसाद प्रसन्नात्मा विश्वश्रुट् विश्वभुक् विभुः सत्कर्ता सत्कृतः साधो जह्नुर्नारायणो नरः असंख्येयो अप्रमेयात्मा विशिष्टा शिष्टकृत्सुतिः सिद्धार्थ सिद्धसंकल्प सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानस्यापि विक्तश्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो सुरो वसुः नैकरूपो बृहद्रूपा शिविष्टप्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्राद्न्द्रांशुर्भास्करद्युतिः
अमृतासुदोऽनुसदबिन्दुसुरेश्वरः औषधं जगतसेतु सत्यधर्मपराक्रमः भूता भव्य भवन्नाथ पवन पावनो अनरः कामः कामकुत्कान्त कामकामप्रदप्रभुः युगाधिकृत् युगावर्तो नैकमायो महासनः अदृश्यो व्यक्तरूपस्य सहस्रजित् अनन्तजितो इष्टो विशिष्टदृष्टे च दिगण्डी नहुषो वृषः क्रोधः क्रोधकुत्कर्ता विश्वबाहुर्महेश्वरः अच्युत प्रथित प्राणदो वासवानुजः अपानिधिरधिष्ठानप्रमत्तप्रतिष्ठितः स्कन्दधरो सूर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानु आदिदेव पुरन्दरः अशोकतारणस्तारशूरशौर्यजनेश्वरः अनुकूलसदा वक्ता पद्मी पद्मनिभेक्षणः पद्मनाभो अरविन्दाक्षा पद्मगर्भशरीरभृत् महद्विरुद्धवृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलशरभो भीमा समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमितासनः देवा श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता संस्थानदो ध्रुवः परद्धि परमस्पष्ट तुष्ट पुष्ट शुभेक्षणः रामो विरामो विरदो मार्गो नयोनयोनयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठपुरुषप्राण प्रणवप्रदुः हिरण्यगर्भस्य तृघ्नो व्याप्तो वायुरसौषधः ऋतुः सुदर्शनकालापरमेशी परिग्रहः उग्रसंवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तावरस्तान् अर्धोऽनर्धो महाघोषो महाभोगो महाधनः अनिर्विण्णस्तविष्टो भूधर्मयूपो महामकः नक्षत्रनेम समीहनः यज्ञ इज्यो महेज्यकृसत्रं तथाङ्गतिः सर्वदर्शी निवृत्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रता सुमुख सूक्ष्मा सुघोषा सुगत सुहृत् मनोहरोचितक्रोधो वीरबाहुर्विदारणः स्वपन स्ववसो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मे सदक्षरमसक्षरम् अभिज्ञाता सहस्रां दुर्विधाता कृतलक्षणः गवत्सिनेन सत्त्वस्था सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देववृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्य पुरातनः शरीरभूतबुद्भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः सोमपो अमृतवत् सोमापुरजित् पुरुषोत्तमः विनयो जय सत्यसन्धो दाचारः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो अमितविक्रमः अम्भोनिधिरनन्तात्मा महोदधिशयो अन्तकः अयो महारस्वभाव्यो जितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दा सत्यधर्मा पुनर्त्रिविक्रमः महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिदशाध्यक्षो महाशृङ्गकृतान्तकृतो महावराहो गोविन्द सुषेण कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गो अजितकृष्णो दृढसङ्कर्षणो अच्युतः वरुणो वरुणो वृक्षो पुष्कराक्षो महामनाः
भगवान् भगानन्दी वनमाली हरायणः आदित्यो ज्योतिरादित्या सहिष्णुर्गतिसत्तमः सुधन्वा खण्डपरिसु दारुणो द्रविणप्रदः दिविक्सुक् सर्वदृग्व्यासो वाचस्पतयो अनुजः त्रिसामा सामगः सामनिर्वाणं भेषजं भिषक् सन्न्यासगुच्छमशान्तो निष्ठा शान्तिपरायणं सुभागशान्तितस्रष्टा कुमुदकवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ति निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छवः श्रीवत्सवक्षा श्रीवासा श्रीपते श्रीमताम्बरः श्रीधश्रीनिवासः श्रीनिधि श्रीभावनः श्रीधरश्रीकरश्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गसदानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिच्छिन्नसंशयः उत्तीर्णसर्वतत्यक्षु अनीशसहस्रस्थिरः भूषयो भूषणो भूदेविशोकशोकनाशनः अक्षिष्मान्नर्चितकुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो अप्रतिरतः प्रद्युम्नो अमितविक्रमः कारणेमिनिः शौरी सूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेश केशवकेशिः हरिः कामदेव कामबाला कामीकान्तकृतागमा अनिर्देशो वरविष्णो वीरो अनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकुद्ब्रह्मा ब्रह्मा ब्रह्मविवर्धना ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रं तदस्तोतारणप्रियः पूर्णपूरयिता पुण्या पुण्यकीर्तिः अनामयः मनोजवर्ती चकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गति सत्कृति सत्ता सद्भूति सत्परायणः सुरसेनो यदुश्रेष्ठः सन्निवासस्वयामनः भूतवासो वासुदेवः सर्वासुनिलयो नरः दर्पः दर्पदो दृप्तो दुर्धरोध अपराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिः अव्यक्ता सदमूर्तिः सदाननः एकोनैकसवः कः किं यत्तत्प्रथमनुत्तमं लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गचन्दनाङ्गदी वीरः विषमशून्यो कृतार्थीः अचरश्चरः अमामी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृतो सुमेधा जयमेधजो धन्या सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदागजः चतुर्मूर्ति चतुर्बाहो चतुर्व्यूहा चतुर्गतिः चतुरात्मा चतुर्भाव चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुराभासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गा सुतन्तुः तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवसुन्दरसुन्दरो रत्नाभसुलोचनः अर्को वादसने शृङ्गे जयन्तः सर्वविद्ये सुवर्णबिन्दुः अक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महारथो महागर्तो महाभूतो महानदिः कुमुदकुन्दरकुन्दापद्यन्यपवनो अनलः अमृतासो अमृतवपो सर्वज्ञः सर्वतोमुखः सुलभसुव्रतसिद्धा शत्रुतापनः न्यग्रोधो उदुम्बरो अश्वत्थाणुरामधनशोधनः
सहस्राची सप्तजिह्वा सप्तैधा सप्तवाहनः अमूर्तिः अनघो अचिन्त्यो भयकृत् भयनाशनः अनुबृहत्कृतस्थूलो गुणविर्निर्गुणो महान् अद्रुतस्वद्रुतस्वास्य प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशा सर्वकामदः आश्रमश्रमणक्षामा सुवर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता अधमः अपराजिता सर्वतहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यधर्मपरायणः अभिप्राय प्रियार्होः प्रियकृत् प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरुचिर्हुत भुक् विभुः रविर्विलोचन सूर्य सविता रविलोचनः अनन्तवृतवद्भोक्ता सुखदो नैकदो कृजः अनिर्विण्ण सदा मर्षिलोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलव्ययः स्वस्तिदस्वस्तिगु स्वस्ति स्वस्तिभुक् स्वस्ति दक्षिणः अरहूर्यकुण्डली चक्रे विक्रम्योज्ज्वलशासनः शब्दादिगः शब्दसहः शिशिरसर्वरीकरः अक्रूरपेसरो दक्षो दक्षिणक्षमणाम्बरः विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनपर्यवर्षितः अनन्तरूपो अनन्तश्रीजितमन्युर्भयापहः चतुरस्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मी सुवीरो रुचिरङ्गदः जननो जनजन्मादि भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पः प्रजागरः ऊर्ध्वगः सत्त्वदाचार प्राणद प्रणदपण प्रमाणं प्राणनिलया प्राणदुत् प्राणजीवनः तत्त्वं तत्त्वविवेकात्मा जन्म मृत्यु जरादिग भूर्भुव स्वस्तरुस्तार सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृत् यज्ञकृत् यज्ञे यज्ञभुक् यज्ञसाधनः यज्ञान्तकृत् यज्ञगुह्यम् अन्नमन्नादेव च आत्मयोनि स्वयं जातो वैगानः सामगायनः देवकीनन्दनस्रष्टा क्षितीश पापनाशनः शङ्खबृन्नन्दकी चक्री सारङ्गधन्वा गदाधरः धाङ्गपाणिः अक्षोभ्य सर्वप्रहरणायुषः शङ्खबृन्नन्दकी चक्री सारङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिः अक्षोभ्य सर्वप्रहरणायुषः श्री सर्वप्रहरणायुषो नमः इति वनमाली गदीसारङ्गे शङ्खे चक्रे जनन्दके श्रीमान्नारायणो विष्णुः वासुदेवो अभिरक्षतु वनमाली गदीसारङ्गे शङ्खे चक्रे जनन्दके श्रीमान्नारायणो विष्णुः वासुदेवो अभिरक्षतु गोविन्द हरे गोविन्द गोविन्द हरे गोविन्द इति संकीर्तनीयस्य केशवस्य महात्मनां नाम सहस्रं दिव्यानाम् अशेषेण प्रकीर्तितम् य इदं शृणुयात् नित्यं नित्याभिवर्गीते नासुमं प्राप्नुयात् किञ्चित् सोमद्वेदमानो वेदान्तको ब्राह्मणस्य क्षत्रियो विधिः भवेद् वै सो धनसमृद्धिस्य शूद्रस्तमवाप्नुयात् धर्मादि प्राप्नुयात् धर्मार्थादिदर्थमाप्नुयात् कामान् अवाप्नुयात् कामे प्रजाधिजाप्नुयात् प्रजा भक्तिमान् यथोत्थाय शुचि सद्गतमान् सहस्रं वासुदेवस्य नाम्नाम् एतत् प्रकीर्तिते स प्राप्नोति पुण्याति प्राधान्यमेव चाचरां प्रेमाप्नोति प्राप्नोदनुत्तमं न भयं क्वचिदाप्नोति वीर्यं तेजस्य विन्दति भवत्यरोगोऽस्मान् धररूपगुणान्विता रोगात् मुच्यते रोगात्
బద్ధో ముచ్చేత బంధనాత్ భయాన్ ముచ్చేత భీతస్సు ముచ్చేత అపన్నామద దుర్గాన్యతో పురుష పురుషోత్తమసు నామద శ్రీరాంత్యం భక్తం నమదా వాసుదేవాశివ మత్స్యో వాసుదేవరాయణ సర్వపాప విశుద్ధాత్మాయాది బ్రహ్మధనాద్రమణ వాసుదేవ భక్తానామశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యుజయ వేద్వేనైవోపజాయతే సమదీయానా శ్రద్ధా భక్తమృత చేతాత్మాదక్షాంతి శ్రేతి స్మృతి కీర్తివీన క్రోధో నవాత్సల్యం నరోభో నాసువాదే భవంతి కులపుణ్యాన్ భక్తానాం పురుషోత్తమే జవశ్చంద్రార్క నక్షత్రం ఖం దిశోర్భూర్మోది వాసుదేవస్య వీర్యేణ విద్రుతాని మహాత్మన ససురాసురగంధనం దయక్షోరగరాక్షసం జగద్వదేవతదేదం కృష్ణస్య రాజమింద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో వృందతి వాసుదేవాత్మకాన్యాహో క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ సర్వాగమానామాచార ప్రథమం ప్రకల్పితాచార్యో ధర్మో ధర్మస్య ప్రవృత్తిర్షి పితృవదే మహాభూతాని సాధ్వా జంగమాలింగమం చంద్ర నారాయణ యోగో జ్ఞానాంగ విద్యాశిల్పాదిగమత వేదాశాస్త్రాణి విజ్ఞానమేత సర్వం జనాదురాదేగో విష్ణుమహాద్భుతం పదభూతానేకరాచేన్ లోకాన్ వ్యాప్యభూతాత్మ భూమి తే విశ్వభుగవ్య ఇమం సర్వం భగవతో విష్ణు వ్యాసేన కీర్తనం పడే జయ చేతుర్షే ప్రాప్తకాంచ విశ్వే సర్వయం దేవం జగద బ్రహ్మోపయం భజంతే పుష్కర శృణతే యాంతి పరాభం నతే యాంతి పరాభం ఓం నమ ఇతి అర్జున వాచ పద్మవతి విశాలాక్ష పద్మనాభసర్వోత్తమ భక్తానాం రక్తానాం త్రాతా భవజనార్దనం శ్రీభగవానువాచ यो मां नामशास्त्रेण श्रोतुमिच्छति पाण्डवासोऽहमेकेन श्लोकेन स्तुत एव न संशय ॐ नम इति व्यासोवाच वासनात् वासुदेवस्य वासन्ते जगद्देवं सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते श्रीवासुदेव नमोऽस्तुते ॐ नम इति बालचोजकेनोपायेन विष्णोनां सहस्रम् पठ्यते पंडिते नित्यं श्रोतुमिच्छाम्यहं प्रभो ईश्वर उवाच श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीरामनामवरान ओं नमः इति ब्रह्मोवाच नमो स्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय सरस्वते सहस्रकोटियुगधारिणे नमः श्रीसहस्रकोटियुगधारिण ओं नमः इति सञ्जय उवाच यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीः विजयो भूति ध्रुवाणि जन्मतिर्मम श्रीभगवानुवाच अनन्या चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे आर्ता विषण्णाथिराश्च भीता घोरेषु च व्याधिषु वर्तमाना सङ्कीर्त्य नारायणशब्दमात्रं विमुक्तदुःखाः सुखिनो भवन्ति आर्ता विषण्णा शिशिराक्षभीता घोरेषु च व्याधिषु वर्तमाना सङ्कीर्त्य नारायणशब्दमात्रं विमुक्तदुःखाः सुखिनो भवन्ति यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै
नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि इति श्रीमहाभारते शतसहस्रिकायां संहितायां वैयासिक्याम् अनुशासनिकपर्वणि श्रीभीष्मयुधिष्ठिरसंवादे श्रीविष्णोः दिव्यसहस्रनामस्तोत्रं नाम एकोनपञ्चाशदधिकशततमो अध्यायः। सर्वं श्रीकृष्णार्पणमस्तु। ॐ अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। अथ हनुमान् चालीसा। श्रीगुरुचरण सरोजरज निजमन मुकुर सुधारि वरुणौ रघुवर विमल यश जोदायक फलचारि बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस लोक उजागर रामदूत अतुलित बलधाम अंजन पुत्र पवन सुतनाम महावीर विक्रम भद्रंगी कुमत निवार सुमति के रंगी कंचन वर्ण विराज सुवेश कानन कुंडल कुंचित केसा वज्र ध्वजा विराधे कांधे मुंडजने भुजगे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति सादर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि है दिखावा विकट रूप धरि लंक धरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के गाज सवारे राय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि डराए रघुपति कीन्ही बहुत बड़ाए तुम मामा प्रिय भरत सम भाई सहस्रवदन तुम्हारो होय से गावै आशा कही श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद सहरद सहित अहिसा यम कुबेर दिगंबर जहाते कवि को विद गई सकै कहाते तुम उपकार भई की नाम राम मिलाय राज बदली नाम तुमरो मंत्र विभीषण मानाम लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु पर जानो प्रभु मुद्रिका मेरे मुख माहे जलशील आंख गए अचल जना है दुर्गम काल जगत के जेते सुगम अनुग्रह तुम्हारे जेते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिन पैसारे सब सुख रहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज तुम्हारो आपै दीन हो लोक हंकते काम पे भूत पिशाच विकट नहीं निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाथ रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा शंकर से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जोलावे सब राम तपस्वी राजा जिनके सकल साजा और मनोरथ जो कोई लावे तासु अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा हे पर सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असबर दिन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंतकाल रघुपति पर जाई जहाँ जन्म हर वक्त घाई और देवता चित्त न धरे हनुमत से सर्वस्व करे संकट कटाई मिटाई सब वीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव के नाय जो सतबार पाठ करे कोई छूटे बंदी महास कोय जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साकी गौरीसा तुलसीदास सदा हर चेरा कीजे नाथ हृदय महाडेरा पवन तनया संकट हरणा
మంగళమూరతిరు రామలగ్న సీతా సహిత హృదయ బసవో సురభో రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ सीताय पतये नमः। राजा रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय, आज के आनंद की जय। श्रीमते रामानुजाय नमः। आழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो श्रीमते रामानुजै गोदा रंगनाथयोः अनुग्रह सिद्ध्यर्थं धनुर्मास व्रत कृत షోడశదినం శ్రీమతి రామానుజాయ. ఈరోజు మనందరికీ కూడా ధనుర్మాసంలో 16వ రోజు. 16వ రోజు అనగానే 16వ రోజు యొక్క పాసురాన్ని అందుకోవడం. నిన్నటి రోజున వైకుంఠ ఏకాదశి మహోత్సవ సందర్భంగా ఏకాదశ పర్యాయ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణని భాగవతులు అందరికీ అందించాం. మన ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని అందుకున్నాము. అందుకనే నిన్నటి రోజు పాసురం తాలూకు అర్ధ వివరణ కూడా ఈరోజు అందుకుందుకు ప్రయత్నం చేద్దాం. 15వ పాసురము 16వ పాసురము 2 పాసురముల యొక్క వివరాన్ని అందుకుందాం, ప్రయత్నం చేద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ பெருமானார் దివ్య తిరుడుగడే శరణం. 15వ పాసురాన్ని భాగవతుడికి అందిస్తున్నాము. దీని విషయం అందుకున్నాక 16వ పాసురాన్ని అందుకుందాం. ఇల్లే ఇలంగిడి ఇల్లములంగిదియో செல்லே நங்கை மேல் போதருகின்றேன் வள்ளையுன் கற்றல்கள் வண்டையும் வாதிரதும் வள்ளீர்கள் நீங்களே நானேதான் ஆயுடுக ஒல்ல நீ போதாய் உனக்கென்ன வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தொன்னுக்கள் வல்லானை கொன்னானை மாத்தாரே மாத்தளிக்க வல்லானை మాయనై పడేంబవాయ్. ఈ పాసురం చాలా అందమైనటువంటి పాసురం. ఏమిటి? తల్లి గోదాదేవి ఇది సంభాషణాపూర్వకముగా లోపల ఉన్న గోపికతో బయట ఉన్న గోపికలు సంభాషణాపూర్వకంగా అందించింది. ఇవన్నీ ఏమిటి అంటే తల్లి గోదాదేవి యొక్క భావనా పరంపర. తల్లి గోదాదేవి రంగనాథుడిని ఏ విధంగా పొందింది అంటే మన పెద్దవాళ్ళు అంటారు తిరుప్పావి మూలంగానే పొందింది అంటారు. అదేమిటిది అంటే తిరుప్పావైలో ఉన్న రహస్యాలన్నీ కూడా మనం కానీ అందుకోగలిగితే, కొన్నైనా సరే కనీసం అందుకోగలిగితే రంగనాథుడిని పొందడానికి ఉండేటటువంటి సన్నిహితత్వం, రంగనాథుడితో మనకి సన్నిహితత్వం ఏర్పరిచింది తల్లి గోదాదేవి. పరమాత్మతో సన్నిహితత్వం ఏర్పరిచింది అంటే పరమాత్మ అనుగ్రహానికి దాసులం అయ్యేటట్టు. పరమాత్మ అనుగ్రహానికి మనం అందరం కూడా అంటే పరమాత్మ అనుగ్రహానికి మనం అందరం కూడా దగ్గర అవుతున్నామంటే ఎంత ఆనందం కదా. ఎందుకంటే ఏ చిన్న దోషం చేసినా, ఏ చిన్న తప్పు చేసినా పొండి పొండి అని మన వెనకే నెట్టేసేటటువంటి వాడే పరమాత్మ. నా కంటికి దగ్గరగా కూడా కనిపించద్దు అంటాడు ఏకంగా. కంటికి కనుచూప మేరకు కూడా ఆయనకి దగ్గరగా ఉండకుండా ఉండాలంటే మరి తల్లి పక్కన ఎందుకు ఉందంటారు మన పెద్దవాళ్ళు? అందుకే అంటారు. అందుకనే నేరుగా పరమాత్మ దగ్గర వెళ్ళకండి, ఒక్కసారిగా పొమ్మంటే మళ్ళీ తిరిగి మనం ఆ జోలికి ఆ దగ్గరలో కూడా వెళ్ళలేము అంటారు. అందుకని ముందుగా మనం అమ్మ పాదాలు పట్టుకొని, అమ్మా నువ్వే చెప్పమ్మా, నువ్వు చెప్తే వింటారు కదా. ఇది సహజంగా
సంస్కృతి కలిగినటువంటి సంస్కారవంతమైనటువంటి సంసారాల్లో ఇళ్లల్లో ఇది జరుగుతుంది. ఎలాగా ఏదైనా మాట చెప్పాలంటే ముందుగా అమ్మకి తెలియజేస్తే అమ్మ సవినయంగా ఏ సమయం చూసుకొని ఎలా వీలో అలా చెప్తుంది తండ్రికి. ఇది మా ఏలూరులో మా పార్థసారథి గారికి బాగా అనుభవం కనుక మా అత్తగారు అదే నవ్వుతూ నాకు వివాహం అవగానే చెప్పారు, అమ్మ వీడు కొనుక్కుతాడు బిడ్డడే వీడు అనేవారు. అదేమిటండి అనేదాన్ని. అంటే వీళ్ళ నాన్నగారు ఎదురుపడి ఏది మాట్లాడడానికి వీళ్ళకి ఉండేది కాదు. ఏమంటారో ఏమిటో అనుకొని అమ్మ నువ్వు చెప్పవే అంటూ దగ్గరికి వచ్చి చేరి విషయం అంతా మాకు నేను చెప్పి ఇదిగో ఇది విషయం మాకు ఇలా కావాలి అంటే అప్పుడు మా అత్తగారేమో నెమ్మదిగా ఒక్కొక్కటి విషయాలను మా మామగారిని తెలియజేస్తే అన్నీ ఇప్పించేవారు. ఇప్పించేసి ఇంకెంత ఆనందం అయ్యేదో. ఇలాగా సంసారం అనేది గోదాదేవి మనకు నేర్పుతున్నది ఇదే. గోదాదేవి అప్పుడు అంటే ఈ తిరుప్పావ యొక్క సారభూతమైనటువంటివి ఏమిటి అంటే ముందుగా నేరుగా రంగనాథుడికి వెళ్ళిపోయి విన్నవించేసుకొని వచ్చేద్దాం అయిపోతుంది కదా అనుకుంటే అవదు అని చెప్తుంది తల్లి. అందులో ఈ పాసురాలన్నింటిలోని కూడా మనం జాగ్రత్తగా గమనించుదాము. ఇక ఈరోజు మనం వచ్చిందల్లా 15వ పాసురం. ఇప్పుడే పాసురం అందించాను కదా మీకు. ఈ పాసురంలోనే ఏమేమి తల్లి అందించో ఒకసారి చూద్దాం. ఎందుకంటే అన్ని విషయాలు మనం చెప్పుకోవాలి అంటే ఒక్కొక్క పాసురము ఒక ఏడాది చెప్పుకున్నా చాలదు. నిజానికి ఒక ఏడాది, ఒక నెల కాదు. ధనుర్మాసం అయితే ఒక నెలే. కానీ అంత దివ్యమైనటువంటివి ఈ పాసురాలు అన్నమాట. ఈ లోపల ఉన్నటువంటి పాసురం లోపల ఉన్నటువంటి గోపిక ఆ బయట గోపికతో ఏమిటి సంవాదం చెబుతోందో వింటున్నాం అన్నమాట. బయట ఉన్న గోపికలు అందరు వింటున్నారు. అంటే లేత చిలుకలాగా నువ్వు చిలుకలు అంటే చిలుకల పలుకులు భలే అందంగా ఉంటాయని కదా పేరు. లేత చిలుకలాగా చాలా చక్కగా నువ్వు అంటే లేత చిలుక అనే అన్నలో చిలుకల్లో కూడా ఇంకా చిన్నదైన కంఠం చాలా చక్కని కంఠం కలదానా అని బయట గోపికలు లోపల గోపికలు ప్రశంసిస్తున్నారు. ఇంకా నిద్రపోతున్నావా? అయ్యో ఇదేమిటిది, ఊరంతా కూడా నిన్ను గురించి చెప్పుకుంటారే మరి లే 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 అన్నట్టుగా అంటున్నారు. అనేటప్పుడు ఒక మంచి ప్రశంసాపూర్వకమైనది ఏమిటి, ఓ లేత చిలక లాంటి కంఠం కలదానా అంటున్నారు అన్నమాట. అంటే లోపల ఉన్న గోపిక ఏముంటుంది, మీరందరూ కూడా చాలా తెలివైన వాడు అంటే పూర్ణులు అంటే మీకు అన్నీ వచ్చు, మీకు అన్నీ తెలుసు, మాటలు బాగా వచ్చు మీకు అందరికీను అంటుంది అన్నమాట. అంటే చెప్తుంది అన్నమాట, చీకా కలిగేటట్టుగా ఉండేట్టుగా మాట్లాడకండి, నన్ను నేనే లేచి వస్తున్నాను అంది. మీరు బయట నుంచి లే 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 అంటూ ఉంటే ఈ లోపల గోపికి ఆనందంగా లేదు. పైగా ఎంతసేపు నన్ను బయట నుంచి అరుస్తుంటే మిగతా వాళ్ళందరికీ నేను లేవలేదని తెలిసేటట్టుగా లేపుతున్నారు ఏమిటి అన్నట్టుగా అంటుంది అనమాట. అప్పుడు బయట ఉన్న గోపికలు అంటున్నారు, నువ్వు చాలా నేర్పగలదానివిలే, నీ మాటల్లో నైపుణ్యము నీకు అన్నీ కూడా కాఠిన్యము మాకందరికీ ఇంతకుముందే తెలుసు. నువ్వు చాలా నైపుణ్యంగా మాట్లాడతావు, కాఠిన్యం కూడాను. చాలామంది బాగా బాగా గమనించండి, కొంచెం కఠినత్వంతోనే మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడినా కూడా వాళ్ళు. కానీ అందులో కొంత నైపుణ్యం కూడా ఉంటుంది. ఉన్న విషయం మన వాళ్ళు ఉంటారు, బుద్ధి చెప్పేది వాళ్ళు గుద్ధి తీయనేమయ్యా విశ్వదాభిరామ విదురవేమా అనేవారు అని. అంటే కొంతమంది గట్టిగా చెప్తే తప్ప వీళ్ళకి అర్థం అవ్వదు అనుకుంటారనమాట. అందుకని అలాగా ఆ మాటల్లోనే నీకు నైపుణ్యము ఉంది, చాలా కాఠిన్యం కూడా ఉంది అంటారు మేడం. లోపల గోపిక ఇంకా బయట గోపికలతో లోపల గోపిక అంటుంది ఏమని, మీరే నేర్పగలవాడు అని అంటూ కఠినులు పోనులేండి, నేనే కఠినరాలని ఒప్పుకున్నాను అంటుందన్నమాట. నానేదాన్ ఆయుడుగా అంటుంది అనమాట. నానేదాన్ ఆయుడుగా అంటే సరే దానికి ఒప్పుకున్నా అన్నట్టు. అంటే ఆ బయట ఉన్న గోపికలు అంటున్నారు, ఏమిటి నీకు ఆ ప్రత్యేకత ఏమిటి నీకు అసలు, అలా ఏకాంతంగా ఉంటున్నావేమిటి, వేగంగా లేచిరా బయటికి రా అంటున్నారు అన్నమాట. బయటికి ఎందుకు రావడం లేదు అంటే
ఈ గోపికలందరికంటే కూడా కృష్ణుణ్ణి ఇంకా ఎన్నో విధాలుగా భావించుకుంటోంది మనస్సులో. ఇక భావన పరంపరలోని ఆ కృష్ణుడిలో తన్మయం అయిపోతుంది అక్కడ లోపల అనుకో. అంటే వీళ్ళు గమనిస్తున్నారు, ఏమిటి నీకు ప్రత్యేకత ఏమిటి, నువ్వు లోపలే ఉండి నువ్వు ఒక్కరితో అనుభవిస్తున్నావు ఆ కృష్ణుడిని, మేము అందరితో పాటుగానే అనుభవించాలి కదా అన్నట్టుగా చెబుతున్నారు మేడం. నీకు ఈ ప్రత్యేకత ఏమిటి అసలు అని. అట్లా కాకుండా ఉండటానికి వేగంగా బయటికి రా అన్నారు. అప్పుడు మరి ఏదో విధంగా ఆలస్యం చేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసు, ఆలస్యం చేసేవాళ్ళు అవతల వాళ్ళు ఏదో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలు సమాధానం చేసే లోపల వీళ్ళు సిద్ధం అవ్వచ్చు అనమాట. అలాగా అందరూ వచ్చారా అని అడుగుతుంది లోపల ఉన్న గోపిక అనమాట. అంటే బయట ఉన్న గోపికలు కొంచెం ఎగతాళిగా అనమాట. ఎలాగంటే నువ్వేమిటి అక్కడ కదిలి లేవకుండా అందరూ వచ్చారా అని అడుగుతున్నావు కదా, వచ్చారు, నువ్వే వచ్చి లెక్కించుకో అంటున్నారు అన్నమాట. సాధారణమైన మాట ఏమిటిది, నువ్వే లెక్కబెట్టుకో అంటే కొంచెం తిరస్కార రూపంగా అన్నట్టు. వచ్చారు అని చెబితే వినకుండా అందరూ వచ్చారా, మేమందరం లేపుతున్నాం అంటేనే అందరూ వచ్చినట్టు కదా, ఏదో ఆ కారణంగా నువ్వు మరికొంచెం ఆలస్యం చేయొచ్చు కదా అనుకుంటున్నామో, బయటికి వచ్చి నువ్వే లెక్కించుకో అంటున్నారు. ఇక్కడ అసలు రహస్యం అంతా గోదాదేవి ఏముంటుంది, లెక్కించుకోవాలి అంటే పూర్వపు రోజుల్లో భుజం మీద చెయ్యి వేసి 1 2 10 అంటూ ఉంటారు చూసారా, మన క్యూలో నిలబడినప్పుడు ఒక్కొక్కరిని ముందుకు లోపల పంపించినట్టుగా. అలాగా నువ్వే లెక్కించుకో అంటే నువ్వు స్పర్శ, నువ్వు లోపల కృష్ణుడిని అనుభవిస్తున్నావు కదా, ఆ స్పర్శ కొంచెం మాకు కూడా తగులుతుంది, నువ్వే వచ్చి లెక్కించుకో అంటున్నారు అన్నమాట. అంటే కృష్ణ స్పర్శ కోసం తహతహలాడిపోతున్నటువంటి గోపికలు నువ్వే వచ్చి లిఖించుకో అంటున్నారు అనమాట. అనుకున్నారు. అంతే లోపల గోపిక అనుకుంటుంది, సరే నేను వస్తాను, వచ్చి ఏం చేయాలి అంటుంది అనమాట. నన్ను ఎందుకు లోపల ఉండనివ్వకుండా బయటికి రమ్మంటున్నారు అంటోంది. ఎందుకని, లోపలే కృష్ణుని అనుభవిస్తున్నటువంటి ఆ గోపికకి బయటకు ఏమిటి చేయాలి నేను వచ్చి అన్నట్టుగా తాను భావిస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు బయట ఉన్నటువంటి గోపికలు అంటున్నారు అన్నమాట, ఆ కృష్ణుడు సామాన్యుడు కాడు, ఆ కృష్ణుడు బలిష్టమైనటువంటి కువలయాపీడం అనేటువంటి ఒక ఏనుగు, ఆ ఏనుగు సంహరించినటువంటి వాడు కువలయ. అందుకని శత్రువుల దర్పం ఉన్నదంటే అణచివేసేటటువంటి వాడు. అటువంటి కృష్ణుడు, మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారంటే వాళ్ళ దర్పాన్ని అణచివేసేటటువంటి వాడు కృష్ణుడు. ఆయన ఎవరు, మాయావి అంటే ఆశ్చర్యమైనటువంటి చేష్టలు కలిగినటువంటి వాడు. అటువంటి కృష్ణుడిని కీర్తిద్దామని అందరం కలిసి కృష్ణుడికి సాన్నిధ్యానికి వెళదామని లేపుతున్నాం, నిన్ను లేమ్మా అంటున్నారు. ఇందులో మనకి చాలా అర్థం అవ్వాలి అనుకుంటే, ఎప్పుడూ ఏదైనా ఒకదానికి నిన్నను మొన్న చెప్పుకున్నాం, నదీ ప్రవాహంలో ఒక్కరూ వెళ్ళకూడదు. అలాగే భగవత్ ప్రవాహమే అంటారు. అంటే ఏమిటిది, భగవంతుడి యొక్క భక్తిని, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఒక్కరూ నేరుగా వెళ్ళి పొందేద్దాం అనుకుని వెళ్ళకూడదు, 10 మంది చేతులు కలుపుకొని వెళ్ళటమే దానికి అవసరము. ఎందుకని, ఆ ప్రవాహం ఎటువంటిది అంటే ఒక ప్రవాహంలో మనం కొట్టుకొని పోయేటటువంటి ప్రమాదం ఉంది ఒక్కసారిగా. అందుకని భగవత్ భక్తి అనేటటువంటి దానిలోని భగవంతుని అనుగ్రహం అనేటటువంటి ప్రవాహాన్ని కూడా ఒకళ్ళకొకళ్ళు చేతులు పట్టుకొని అందరం వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ గోపికని ఇక్కడ లేపారన్నమాట. ఈ 15వ పాసురంలోని అంటే మనకు సుమారుగా దగ్గరగా మధ్యలోకి వచ్చేసాం. తిరుప్పావైలో 30 పాసురంలోని దగ్గరగా మనం వచ్చేసాం. తల్లి గోదాదేవి అలా లేపెడుతూనే వస్తుందన్నమాట. ఇక్కడ ఈ 15వ పాసురంలో ఎన్నో విషయాలు దాచి మరీ మనకు అందిస్తోంది. ఏమిటి అందిస్తోంది తల్లి గోదాదేవి అంటే, కొంచెం అందుకుందాం, తర్వాత 16వ పాసురం చెప్పుకుందాం. కొంచెం సమయం అవుతుంది ఇవాళ, అయినా సరే పర్వాలేదు, చూద్దాం. ఏముంటుంది మనకి ఇంతవరకు కూడా 14 పాసురాలు విన్నాం. ఈ 15వ పాసురం మొదటి 5 పాసురాలు ఒక పక్కకి వెళదాం. మొదటి 5 కూడా మనం ఏమని చెప్పుకున్నాం, ప్రారంభంలో పెట్టుకున్నటువంటి ఇంట్రడక్షన్
దాన్ని అంటే ఏమిటి చేయడానికి ఎలాగా అందరిని పిలుచుకుని కూర్చుని ఇంకా అక్కడి నుంచి 10 పావుసరములు మనం వస్తున్నాం. 10 పావుసరముల్లోనే ఈ 15వ పావుసరము అన్నాం అనేసరిగా దీనిలోని ఇంతకు ముందు మనం 9 మంది గోపికలను లేపింది. 9 మంది గోపికల్ని లేపడం అయింది. ఈవిడెవరు 10వ గోపిక అనమాట. ఈ 10వ గోపికని మేలుకొలుపుతూ ఉంటే ఈ పాసురంలోని 10వ గోపిక మేలితే దీంతో పూర్వభాగము పూర్తవుతుంది అంటున్నారు అన్నమాట. శ్రీభాష అప్పలాచార్య వారు భగవంతుల్ని మేలుకొల్పడం అనేటటువంటి దానిలో పూర్వభాగం, భగవంతుని మేలుకొలుపుల అనేటటువంటి ఉత్తర భాగం మొదటి 15 పాసురాల్లో అయితే మొదటి 5 పాసురాలనే మనం ఏమని చెప్తున్నాం, ఈ వ్రతానికి పూర్వరంగము అంటాం, తెలియజేశారు పూర్వరంగాలు. తర్వాత 10 పాసురాల్లోని 10 మంది గోపికల్ని మేల్కొల్పి దీనితో భగవద్ ఆలయాలని చేరుకోవటము అర్థం. భగవద్ ఆలయానికి చేరుకోవడం కోసం అన్నమాట, అర్హత కలగడం. భగవద్ ఆలయానికి చేరుకోవడానికి అందరినీ కలుపుకొని వెళ్ళాలి అనే చెప్తారు, అందరిని తీసుకుని వెళ్ళడమే అని. ఇంతవరకు భగవద్భక్తుల వివరం అందరికీ కూడా ప్రవర్తించడం వల్ల మనకి ఎలాగా భగవద్భక్తులు ప్రవర్తించాలి అనేది తెలియజేశారు ఇంతవరకు అన్నమాట, ఈ పాసురముల వరకు. అయితే దీని తర్వాత మరొక ఈ భగవద్ విషయాలని భగవద్ విషయంలో ఎలాగ ప్రవర్తించాలి, భగవద్ విషయంలో ఎలా ప్రవర్తించాలి అని తెలియజేయడమే ఇక్కడ అంటున్నాయి. అయితే 29 పాసురాలు ఇక్కడి నుంచి మొదలవుతాయన్నమాట. ఇక్కడ ఫలములన్నింటినీ కూడా నిరూపిస్తబడి ఉన్నాయన్నమాట ఇక్కడ. అంచేత మొదటి సగము ఒక తిరుప్పావు అంటారు. మొదటి సగము అంటే 15 ఒక తిరుప్పావు అయితే రెండవ సగము వేరొక తిరుప్పావు అన్నారు. అదేమిటంటే తిరుప్పావు కూడా 2 భాగాలుగా చెప్తారు. మొదటిది ఏమిటి, భాగవత సమాశ్రయణము, భాగవత సమాశ్రయణ వ్రతము అనేశారు. భగవద్భక్తుల్ని ఆశ్రయించడం చేత, భగవద్భక్తుల్ని ఆశ్రయించడం చేత ఆత్మగుణములు మనకి పరిపూర్ణంగా ఆవిర్భవించి భగవంతుని అంటే భగవంతుడికి ప్రియమయ్యేటట్టుగా అయ్యేటని అవన్నీ కూడా మనకి లభిస్తాయన్నమాట. అయితే అంటే గుణ పరిపూర్తి అంతా కూడా ఆనందం, ఆత్మగుణాలన్నీ కూడా పరిపూర్తి అవడానికి ఈ 15 వరకు మనం పాసురముల్లో వస్తున్నాం కదా. ఈ పాసురముల్లో గోదాదేవి మనకి ఆత్మగుణములన్నీ కూడా భగవంతుని పొందాలి అంటే మనకి ఏమిటో భగవంతుని పొందడానికి ఉండే అర్హత కావాలి. అర్హతని కల్పించింది ఇంతవరకు తల్లి గోదాదేవి. భగవద్భక్తుల్ని మేల్కొలపడం అనేటటువంటిది ఈ 10 పాసురాల్లో కూడా మొదటి 3 పాసురాల్లో కూడా అందులో మళ్ళీ తల్లి గోదాదేవి శ్రవణము, ఈ దాన్ని ఏమంటారు శ్రవణము, దాంతోపాటు తర్వాత 4 పాసురముల్లోని కూడా మననము అంటే శ్రవణము ఒక 3 పాసురాలు, తర్వాత పాసురంలో మననము, ఆ తర్వాత ఉన్నటువంటి ఈ 2 పాసురాల్లో ధ్యానము. శ్రవణ మనన ధ్యానాలన్నింటినీ కూడా ఇది నియమం అన్నమాట. ఇదేనా తెలుసుకోవడానికి శ్రవణము, తర్వాత మననము, తర్వాత ధ్యానము, ఇవి మనకి తెలియజేస్తుంది అన్నమాట. ఈ విధంగా వివరిస్తోంది తల్లి. ఇందులో కూడా మనకి ఇంకా ఏం చెప్తారు, ఆత్మగుణాలు అంటే ఏమిటవి, ఆవిర్భావం ఎలా అవుతాయి అంటే ఈ పాసురములో చెప్తాను తల్లి. శమ దమం అంటాం, శమము దమము అంటారు. క్షమ అది తెలియదే ఇవన్నీ కూడా ఆత్మగుణాలు అంటారు అన్నమాట.
ఇవి ఎంతో అవసరము అంటారు. శమము దమము అనేటటువంటి మన ఆత్మగుణాలు ఎంత ఆవశ్యకం అంటేనే అందులోనే మనకి అందరికీ కూడా అంటే ఆ శమదమములు ఉండడం వలనే పరమాత్మకి చేరువ అవగలుగుతాము. అది పరాకాష్ఠ అంటారు. పరాకాష్ఠ అంటే అక్కడి దగ్గరికి వెళితేనే శమదమాలకి మనం అందుతాయి. ఇక్కడి నుంచి ఇలాగా ఒక్కొక్కటి అన్నీ తల్లి గోదాదేవి ఆరోగిస్తూ అంటుందన్నమాట. శమదమాలన్నింటినీ తర్వాత నమ్మ చెప్తూ పూర్వం ఏంటంటే భట్టర్ వారు శ్రీరంగనాథుడిని ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయాన్ని అనుసరించి అమర్యాద, మీకు అందరికీ ఈ శ్లోకం వచ్చును అనుకుంటున్నాం. క్షుద్ర చలమతి అసూయ ప్రసవము కృతజ్ఞో దుర్మాణి స్మరపరవశ వంచనపర నృశంస పాపిష్ట ఇవన్నీ చెప్తారు. చెప్తే ఇదేమిటండి అంటే అవును, మనలో ఉండేటటువంటి హేయ గుణములు అంటే నీచమైనటువంటి ఆలోచనలు మన మనస్సులో ఉన్న వాటిని అన్నింటినీ కూడా భగవత్ సమం చేత అంటే భగవంతునికి మనం ఇవన్నీ కూడా విన్నవించుకోవాలి అన్నారు పరాశర భట్టర్ అన్నమాట. అయితే అందులో ఇంకేమిటి, మామూలుగా ఈ శ్లోకము అందరూ కూడా చదువుతూ ఉంటారు. దేవాలయంలో చదవడం అలవాటు. అయితే అమర్యాద అని వాళ్ళు అక్కడ పురోహితులు చదువుతుంటే మన పరాశర భట్టర్ వారు అవును 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 అంటున్నారు. ఆయన అంటే వాటన్నిటికీ కూడా తన సమ్మతిని తెలియజేస్తున్నారు పరమాత్మ అన్నమాట. వెంటనే వాళ్ళందరూ కూడా అక్కడ చదువుతున్న వాళ్ళందరూ లేచి అసమ్మతిని తెలియజేస్తారు అన్నమాట. అదేమిటిది అలా అవును 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 అంటున్నావేమిటి అని అడుగుతారు అన్నమాట. చేసిన వాళ్ళు పాదాల మీద ప్రణమిల్లి అంటే నమస్కరించి, నాకు మీరు మహోపకారకులు, మీరు నాకు ఎంతో ఉపకారం చేసినటువంటి వాళ్ళు అంటున్నారు. అంటే ఏమిటిది, మీ సాక్ష్యము ద్వారానే నేను రంగనాథుడికి నాలో ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా పరమాత్మకి తెలియజేసి వాటిని తొలగించమని నన్ను కాపాడమని నేను విన్నవించుకుంటున్నాను అంటారన్నమాట. ఇలాగా దోషాలన్నింటినీ కూడా ఒక్కసారిగా పరమాత్మకి మనం నిరంతరము తెలియడమే ఉత్తమ గుణము అన్నారన్నమాట. ఇలాగా దోషభూషితమైనటువంటిది. అయితే దోషము వేరొకరిపై అయినా లేకపోతే మనమైనా సరే వాస్తవంగా మనం అంటే మనలో తప్పులు లేకపోయినా కూడా మనలో దోషములు ఉన్నాయని మనం అంగీకరిస్తూ అది మనం పరమాత్మను విన్నవించుకోవడం. నా దగ్గర తప్పులు లేదు, అంతా చాలా పర్ఫెక్ట్ అనుకుంటూ పరమాత్మ దగ్గర చెప్పం అని చెప్తూ అప్పుడు శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళేటప్పుట అందులో మంథర, కైక, తర్వాత దశరథుడు, కారకుడు అన్నట్లుగా మనకేమో స్పష్టంగా కనబడుతుంది కదా, కానీ తెలుస్తుంది. కానీ అందులోని మహాపురుషుడైనటువంటి అంటే పురుషుడని అంటాం. భరతుడు ఏమంటున్నాడు, నమంథరాయ నచ అని అంటే వాళ్ళందరినీ నువ్వు అనుకుంటున్నావు ఆ మంత్ర వల్ల ఈ వీళ్ళ వల్ల. నమాతురస్య దోషో రాజ్ఞో నచ రాఘవస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ వనప్రవేశే రఘునందరస్య అంటున్నాడు. ఈ మంథరతో లేకపోతే కైకేయితో వీళ్ళతో తండ్రితో వీళ్ళందరి వల్ల దోషము రామచంద్రుడు అడవికి వెళ్ళాడు అనుకున్నారు. కాదు, మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్
వన ప్రవేశే రఘునందనస్య. ఏం అద్భుతంగా అంటాడు. ఎవరు అంటున్నారు ఇది? భరతుల వారు. భరతుడు అంటున్నాడు అన్నమాట. శ్రీరామచంద్రుని వన ప్రవేశానికి మంత్ర కారణం కాదు, మా తల్లి అయినటువంటి కైకేయి కూడా కారణం కాదు, దశరథుడు అంతకంటే కారణం కాదు. శ్రీరామునికి కారణం శ్రీరామచంద్రుడే పోలి కారణమా అంటే ఆయన అంతకంటే కారణం కాదు, నా పాపమే దానికి కారణము అని భావించాడు మనకి ఎవరు అని భరతుడు. అది అలాగ ఆనందమైనటువంటిది మహాపురుష లక్షణము అన్నారన్నమాట. అని ఏమిటని, తాను చేసిన తప్పుని తాను తెలుసుకుని అంగీకరించినటువంటి వ్యక్తి కూడా మహాపురుషుడు అంటారన్నమాట. దీనికి చాలా నిదర్శనాలు కనబడతాయి. సీతమ్మ లంకలో ఉన్నప్పుడు హనుమంతుడితోనే తాను లంకకి రావణాసురుడి చేత కొనిపోబడుతున్నప్పుడు తీసుకుని వెళ్ళడానికి తనకు రామకింకర్ అంటే తనని రాముడు ఇంతకాలము వరకు కూడా, అంటే లంక వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ మనకి తెలిసిన ప్రకారంగా 10 నెలల పాటు ఉన్న తర్వాతే కదా ఇంకా ఆఖరి నెల దగ్గర ఇంకొక నెల ఉంటుంది, ఇంకా నాకు రావణాసురుడు దీన్ని అని చెప్తుంది సీత. అంటే అన్నెల వరకు కూడా సీతాదేవి ఏముంటుంది, రాముడు ఇంతకాలం వరకు కూడా నా విషయం గురించి పట్టించుకోకపోవడం, ఉపేక్షించడం, అంటే విడిచిపెట్టడానికి ఎవరిది రావణుడు కానీ దీని లక్ష్మణుడు కానీ లేకపోతే రాముడే కానీ దీనికి ఎవరు కారణం కానే కాదు అంటుందన్నమాట. నా దుష్కృతే దీనికి కారణము అని సీతమ్మ చెబుతూ ఉంటాం వినమ. మమైవ దుష్కృతం కించిత్ మహదస్తిన సంశయ అని మనం ఏం చేస్తాం, మన మీద ఏమైనా దోషాలు ఉన్నా కూడా అవతల వాళ్ళ మీద నెట్టి వేసేసి వాళ్ళ వల్ల నేను ఇలా అయ్యాను, వాళ్ళు అలా అన్నాను, వాళ్ళు అలా ప్రవర్తించారు కానీ నేను ఇలా చేయాలి. కానీ అది తప్పు అని చెప్తుంది రామాయణం మనకి. అది తల్లి గోదాదేవి కూడా మనకి గుర్తు చేస్తోంది. ఏమని చెప్పుకోవాలి ఎప్పుడు కూడా, మమైవ దుష్కృతం కించిత్ మహదస్తిర సంశయ అని. కొద్దో గొప్ప ఏమైనా సరే నా పాపమే, నా ఈ వ్యసనానికి కారణమైంది, సంశయం లేనే లేదు అని అంటుందన్నమాట. అంటే కొద్ది పాపము భగవద్ అపచారమని, గొప్ప పాపం అయితే దాన్ని భాగవత అపచారము అని మన పెద్దవాళ్ళు అంటారు. భగవద్ అపచారము కంటే కూడా చాలా ప్రమాదకరమైనది భాగవత అపచారము అని చెప్తారు. అంటే అలాగా శ్రీరాముడు ఇంకా అది కూడాను అరణ్యానికి బయలుదేరేటప్పుడు సీతమ్మ కూడా మనకి బయలుదేరిందో తెలుసు కదా. రాముడు అరణ్యవాసానికి రాముడు ఏమంటాడు, అరణ్యవాసం కష్టము, అందువలన నువ్వు వద్దు అని అంటాడు రాముడు. అప్పుడు ఏమంటుంది ఆవిడ మాట వింటుంది సీతమ్మ ఏముంటుంది, నన్ను అంటే అరణ్యానికి తీసుకొని పోయినట్లయితే నువ్వు నన్ను కానీ అరణ్యాన్ని తీసుకోకుండా వెళ్ళినట్లయితే నువ్వెవరివో నువ్వు అసలు పురుషుడివేనా, ఇంకేదైనా రూపంలో ఉన్నటువంటి పురుషుడివా అన్నట్టుగా నేను తోలనాడచ్చు అనేటటువంటి ప్రమాదం ఉంది. అంటే నా కుమార్తెను వివాహమాడి నువ్వు పురుషుడివి కావా, భార్యని అరణ్యంలోనే కాపాడలేక వదిలిపెట్టేస్తున్నావా అని భావిస్తారు కనుక అంటే శ్రీరాముణ్ణి అంటే ఈ అంటే ఎన్నో విషయాలు అన్నమాట. శ్రీరాముని విషయంలో చేసినటువంటి అపరాధము కనుక చిన్న తప్పను అరణ్యంలోని లక్ష్మణుణ్ణి దూషించడం అనేటటువంటిది సీతమ్మ చేసినటువంటి భాగవత అపచారము, అంటే అది పెద్ద తప్పు అని చెప్తారన్నమాట. ఈ 2 విధములైనటువంటి తప్పులు అన్నమాట. తప్పులు వలననే ఆమె శ్రీరాముని యొక్క అంటే ఆ శ్రీరాముని విరహాన్ని అనుభవించవలసి వస్తోంది, శ్రీరాముని నుండి ఎడబాటు పొందవలసి వస్తోంది
అని ఇక్కడ మనకి ఎన్నో విషయాలు చెప్తారన్నమాట. భగవంతుడి విషయంలో మనం ఏమైనా పొరపాట్లు జరిగినా అది భగవంతుడు క్షమించేస్తాడు, చిన్న తప్పు కింద. భాగవత అపచారం అయితే భగవంతుడు సహించలేట. భగవంతుడు ఏమీ అన్నా అనకపోయినా భాగవత అపచారం పెద్ద తప్పు అని చెప్పడంలో చెప్తారు. ఇది 15వ పాసురంలో కొంచెంగా చెప్పుకున్నాం. ఇంకా ఎన్నో ఇవాళ 16వ రోజు. ఈ 16వ రోజు యొక్క పాసురాన్ని చెప్పుకొని అక్కడితో ఈరోజు గోష్ఠి ముగించడానికి ప్రయత్నం చేద్దాం. గోవింద. ఇదిగో 16వ రోజు. మనం ఈరోజు పాసురము చాలా ప్రాధాన్యమైనటువంటి పాసురం అని చెప్పుకుంటాం. ఈ 16వ పాసురం. నాయక నాయ నిర్ణానంద గోపరుడయా கோயில் காப்பானே கொடித்தோரணம் தோரணவாள் காப்பானே மணிக்கதவன் தாழ்திரவாய் ஆயல் சியமிரோ முக்கு அலை பலை மாயன் மணிவண்ணன் நன்னலேவாய் நெருந்தான் தூயோமாய் வந்தோம் துயிலிட பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீ நிலை கதவும் నీకేలోలెన్బవాయ్ అని ఈ 16వ పాసురం. ఈ పాసురంలో ఏమిటి తల్లి గోదాదేవి అంతకుముందు అర్థం తెలుసుకుని అప్పుడు దాని వివరణ తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అందరికీ నాయకుడై ఉన్నటువంటి ఆ నందగోపుని భవనం దగ్గరికి చేరుతున్నారు. మనం ఎక్కడికైనా వెళితే ఎవరి నుండి ముందర భవనాన్ని కాపాడుతున్నటువంటి కాపలాదారు అంటాం మనం కదా, వాళ్ళని అంటున్నారు మమ్మల్ని భవనంలోకి విడిచిపెట్టు అంటున్నారు అన్నమాట. అంటే ఇక్కడ అర్థమేంటి? తోరణముతో శోభిల్లుతో, అంటే ఆ భవనం జెండా అంటాం అన్నమాట. ఒక తోరణముతోనే ఆ శోభిల్లుతున్నటువంటి ఆ భవనాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ద్వారపాలకుడు కాపాడుతున్నాడు కదా, ఆ ద్వారపాలక అని పిలుస్తున్నారు అన్నమాట. ద్వారపాలక, నువ్వు సుందరమైనటువంటి తలుపుకి గడియ ఉంది కదా, మరి ఆ గడియను తీస్తేనే ఆ తలుపు మేము లోపలికి వెళ్ళగలుగుతాం అని ఈ గోపబాలికలు అంటున్నారు అన్నమాట. ఈ గోపబాలికలు అంటూ ఉంటే దీన్ని ఏమంటారు? కవాటము అంటాం కదా, తలుపు అంటే. ఈ కవాటానికి దాన్ని ఘటకుడివి అంటే నువ్వు ఈ తలుపుకి నువ్వు ఇలాగా నా కాపలా కాస్తూ ఉన్నావు కదా, ఈ కాపలా కాస్తున్నటువంటి నువ్వు మాకు కొంచెం దారి ఇయ్యి, మేము లోపలికి వెళ్ళాలి అంటుంటే మళ్ళీ ఏమంటున్నాడు? మణులతో చేయబడినటువంటిది కవాడం అన్నమాట. అంటే లోపల ఉన్నవాడేవిడు, మరి ఆయన ఉన్నవాడు కూడా మణిమయుడే, మణుల మహానుభావుడు. ఆ కృష్ణ పరమాత్మనే, అంటే లోపల ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను సేవించుకుంటాం అంటున్నారు అన్నమాట. కృష్ణ పరమాత్మ వీళ్ళకి ఆ కాపలావాడికి ఏం భయం? ఇదిగో ఇలాగే అంటూ లోపలికి వెళ్ళి వాళ్ళందరూ అంటే దుష్టులు ఎలాగ లోపలికి వెళ్ళి అన్నీ ధ్వంసం చేస్తారో, మీరు మంచివాడు చెడ్డవాళ్ళు మాకెలా తెలుస్తుంది అన్నట్టుగా ఈ మధ్యలోనే ఆపుతున్నాడు అన్నమాట. కృష్ణ పరమాత్మ గను చేసేదంటే అంటే మాకు నిన్నను కృష్ణ పరమాత్మ ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఏమిటంటే ఒక వాద్యం ఇస్తానన్నాడు. అది ఆయన దగ్గర పుచ్చుకోవాలి కదా, పుచ్చుకోవాలి అంటే మేము ఆయన దగ్గరికి లోపలికి వెళ్ళాలి, నిన్ననే మాట ఇచ్చాడు అని మాయన్ మడివన్న నిన్నలే వాయినేరుందా నిన్ననే మాకు ఇచ్చాడు మాట, వాయినేరుందా అని అంటున్నాడు. అందుకని మేము లోపలికి వెళ్ళాలి కదా మరి అనే పరిశుద్ధ జ్ఞానంతో మేము వచ్చామయ్యా. మేము అంటే కృష్ణుని మేలుకొల్పడానికి మేము వచ్చాం. ఆయన పడుకున్నాడు అంటాడనమాట.
మీరు ఎలా వెళ్తారంటే పడుకున్న కనుకే వెళ్ళి లేపుతున్నాం, నిద్ర లేపడానికే వెళుతున్నాం మేము అని కృష్ణ పరమాత్మని గానం చేసి నిద్ర లేపుతాము. ఆ స్వామి ముందునే అంటే స్వామి నిద్ర లేవక ముందే మేము వెళ్ళాలి లోపలికి. అప్పుడే కదా నిద్ర లేపగలం. ఆయన లేచిపోయి కూర్చుంటే మేము ఇంకేం నిద్ర లేపుతాము. అందుకే మేము నిద్ర లేపడానికి వెళుతున్నాము, నువ్వు కాదనకూడదు అని చెప్తున్నా. నేను ప్రేమతో అని ఒకటి నేర్పి అంటే ఒకరితో పట్టి అంటే మేమందరం కూడా గుంపులుగా వచ్చి ఉన్నాం. గుంపులుగా వచ్చి ఉంటే నువ్వు మమ్మల్ని అందరినీ కూడా నెమ్మదిగా లోపలికి పంపవయ్యా, లోపలికి మమ్మల్ని వెళ్ళనియ్యే అని అంటున్నారు అన్నమాట వీళ్ళు. దానివల్ల ఆ గోపికలందరికీ కూడా స్వామి యొక్క దర్శనము ప్రాప్తిస్తుంది దర్శనం అని భగవంతుని యొక్క ద్వారపాలకుడిని ప్రార్థిస్తున్నారు. అంటే మనం ఎప్పుడైనా సరే మన మామూలు దేవాలయాలు వెళ్ళినప్పుడు కూడా గమనించండి, మనకి ముఖ్యంగా వైష్ణవ దేవాలయాలకి ముందుగా ఉన్నటువంటి ద్వారపాలకులను మనం ముందుగా గుర్తుపెట్టి అనుజ్ఞ ఇవ్వండి అంటూ లోపల అడుగు పెట్టాలి అని నియమం. మామూలుగా వాళ్ళని ఒక పక్కకి చూపు కూడా అటుపక్క వెళ్ళనివ్వకుండా నేరుగా మనకి ఎదురుగుండా కనిపిస్తున్నాడు కదా నారాయణుడు, ఆ శ్రీనివాసుడు అని వెళ్ళకూడదు అని అంటే దేవాలయంలో ఎలా దర్శించాలో ఆ దర్శించే విధానాన్ని కూడా ఇక్కడ తల్లి గోదాదేవి ఈ ప్రత్యేకమైనటువంటి నాయఘనాయ్ అనేటటువంటి ఈ పాసురంలో నేర్పుతోందనమాట. ఈ పాసురంలో ఇంకా ఎన్నో విషయాలను కొన్ని విషయాలు చెప్పుకోగలుగుతాము. చాలా విషయాలన్నీ కూడా తల్లి గోదాదేవి ఈ 16వ పాసురము అంటున్నాం దీన్ని. అసలు 16 అనేసరికి మనందరికీ తెలుసు 16కు ఉండేటటువంటి గొప్పదనం ఏమిటి. 16 మన చిన్నప్పుడైతే ఇప్పుడైతే అన్నీ నయా పైసలు ఇవి అవ్వని, కానీ చిన్నప్పుడు 16 అన్నారు రూపాయికి. 16 అంటే పరిసమాప్తి అంటే అక్కడికి పూర్తి అన్నమాట. రామచంద్రుడి గుణాలన్నీ అంటే సంక్షేప రామాయణం చదివితే తెలుస్తుంది. 16 గుణాలు. ఈ 16 అనేసరికి పరిపూర్ణత. మన చిన్నప్పుడు అనేవారు ఆ 16 గుణాలు ఒక్క గుణమైనా అలవాటు చేసుకోండిరా, ఒక్క గుణం 1/16 అయినా సరే రామచంద్రుడి దగ్గర అయిన వాడు అవుతా అని. అంటే 16 గుణాలు మనకు అంత పరిపూర్ణ. అలాగే ఈ పాశ్రమంలోకి తల్లి గోదాదేవి సరిగ్గా నందభవనానికి మన తీసుకొచ్చేసింది. వెళ్ళవలసింది ఎక్కడికి? నందభవనమే. ఆ నందభవనం దగ్గరికి ఉన్నప్పుడే చేరడమే ఈ 16వ పాసురంలో అన్నమాట. ఈ 16వ పాసురంలోని ఎన్నెన్నో చెబుతున్నారు అన్నమాట గోపిక. అయితే గోపికలందరూ కూడా నిద్రపోతున్నటువంటి వాళ్ళు 10 మంది గోపికలనే కదా తల్లి మేల్కొల్పడం జరిగిందని చెప్పుకున్నాం. ఈ నందగో భవనానికి 10 మంది గోపికలు చేరారు. అంటే నిజంగా 10 మందేనా? ఆ నందవ్రజంలో ఎంతమంది ఉన్నారు అసలు? కొన్ని వేల మంది గోపికలు ఉన్నారు కదా. అసంఖ్యాకమైనటువంటి గోపికలు ఉన్నటువంటి మేల్కొలుపులోని నందగోప భవనానికి వచ్చినటువంటి వాడు ఆ నందగోపుని యొక్క ద్వారసీమకి వచ్చి భవనపాలకుడిని ద్వారపాలకుడు అంటాం మనం. భవనపాలకుడు ద్వారపాలకుడు వీళ్ళందరూ ఇద్దరు వేరుగా. భవనాన్ని పాలించేవాడు, ఆ పక్కన ద్వారం దగ్గర వేరుగా ద్వారపాలకుడిని. వీళ్ళని అర్థించి అడిగి ప్రార్థించి లోపల ప్రవేశిస్తున్నారు అన్నమాట. అయితే ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అర్చావతారములోనే ఉన్నటువంటి సేవా విధానమే. పరమాత్మ ఇందులో మనకి అర్చావతార రూపంలోనే. అందుకని విభవ అవతారమైనటువంటి కృష్ణావతారంలో జరిగిన వృత్తాంతాన్ని మేళవించి ఇందులో మనకి అందిస్తాం. అంతర్యామి అయినటువంటి సర్వేశ్వరుణ్ణి మనకి ధ్యాన మార్గంగానే సేవించి అయితే మన అందరికీ కూడా ఇవి తెలియాలి. అర్చావతారం తర్వాత అర్చారూపం
మన అర్చారూపం అంటే మనం దేవాలయంలో వెళ్ళగానే ఉండే విగ్రహ రూపాన్ని అర్చారూపం అంటాం కదా. మరి ఇలాగ మనకి ఆ అర్చారూపాన్ని మనకి అందిస్తున్నాం. అంతర్యామి అంటే మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని అంతహా యమయతీసి అంతర్యామి. అంతర్యామిగా లోపల ఉండే అంటే ఏమిటి, ఈ మొత్తం బాహ్య ప్రపంచం అంతటా కూడా ఆయన లోపల ఉండి నడిపిస్తున్నటువంటి వాడు కనుక, అలాగే మన హృదయంలో కూడా నడిపిస్తున్నవాడు కనుక ఆయనకి అంతర్యామి అని ఇలాగా ఒక్కొక్క దానిలో మనకి పరమాత్మ గురించి చెప్తున్నాను అన్నమాట. ద్వారపాలకుడిని లేపేటప్పుడు అర్చావతార రూపంలో ఉన్నటువంటి స్వామిని లేపుతున్నారు అన్నమాట. శయ్యాదన శయ్యోంతి కురుడే సన్నోదం అని ఇంతకుముందు పాసురంలో చెప్పింది కదా తల్లి. అంటే మన పెద్దవాళ్ళందరూ ఏం చేశారో అవే చేస్తాము. దాన్ని విపరీతమైనవి ఏమీ మేము వాళ్ళు చెప్పిన మాటలే ఆడతాం, వేరొక మాటలు మేము చెప్పము అని కురుడే సన్నోదాయి అని వాళ్ళందరికీ కూడా ఎలాగ ప్రవర్తించాలో చెప్పావు కదా తల్లి, అలాగే మేము ఉంటాము అని చెబుతూ ఇంకా దీనికి రేపటి రోజున ఇంకా వివరంగా చెప్పుకోవడమే ఒక మంచిది. ఒకే రోజున 2 పాసురాలు చెప్పేటప్పుడు రేపటి రోజున కొంచెం, ఆమన్నాటి రోజున కొంచెం కొంచెం కొంచెంగా చెప్పుకుందాం. ఎందుకని గోపికలు శ్రీకృష్ణుని పొందడానికి కదా ఎందుకు వెళుతున్నారు, నందగోప భవనానికి శ్రీకృష్ణుని పొందాలని వచ్చారు కదా. ముందు వీళ్ళు ఎవరిని మేలుకొన్నారు, వీళ్ళందరినీ కూడా మేలుకొల్పాలనుకోకుండా కేవలము సంప్రదాయం అంతా కూడా అజ్ఞులైనటువంటి గోపికలకి తెలుసా. గోపికలు అంటేనే అసలు అజ్ఞులు కదా, వాళ్ళకేం జ్ఞానవంతులు కాదు కదా. గోపిక కంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళని అంటే వీళ్ళు గొర్రె పిల్లలు కదా వీళ్ళు. మరి జ్ఞానాధికం అనేటటువంటి అసలు ఉండదుగా, ఆచరణ ఎలా వస్తుంది వీళ్ళకి అని సంశయం వస్తుంది మనకి. అన్నిసరికి భగవంతుని పొందాలి అనేటటువంటి ఆశతో ఎవరైతే ఉంటారో భగవంతుణ్ణి పొందాలి అనేటటువంటి ఆశతో ఉన్న వాళ్ళకి భగవత్ కటాక్షము చేతనే, ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎంత చదువుకున్నారు, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎన్ని పిహెచ్డీలు ఉన్నాయి, ఇవి కాదు. భగవంతుడిని పొందాలి అనుకునేసరికి భగవత్ కటాక్షం చేతనే వాళ్ళకి జ్ఞాన అధికమును ఇది ఉంటుందన్నమాట. జ్ఞాన అధికములు వాటితో చేసేటటువంటి ఆచరణలు వాడికి సిద్ధిస్తాయి అనేటటువంటిది మనకి చెప్తూ, ఇలా మనకి శాస్త్రోక్తముగా వాళ్ళు ఎన్నో వీటిని చేయగలుగుతారు, ఆచరించగలుగుతారు. ఎలాగా వాళ్ళు శాస్త్రాలు చదివారా, అవసరం లేదు. భగవంతుని పొందాలి అనుకున్నారు అంతే. భగవంతుని పొందాలనుకునేసరికి భగవంతుడే సమస్తము సమకూరుస్తాడు అని చెప్తారన్నమాట. అంటే శాస్త్రాల చేత జ్ఞానాన్ని ఆర్జించడానికి మరి చాలా ఉత్తమ జాతిలో ఉండాలి. వాళ్ళకి సంసారం అంతా కూడా బంధాలన్నీ కూడా విడాలి, ఇవన్నీ అవసరం లేదని చెప్తున్నారు. ఎందుకని భగవంతుని పొందాలి అనుకోవడమే. పొందనిదేమీ ఉండలేము. ఇంకోటి ఆర్స్ అంటాం మనం, భగవంతుని పొందనిదే మేము ఉండలేము అని దాన్ని పొందడానికి వాళ్ళకి ఉపాయము అదే ఉపేయము అన్నీ కూడా అన్నమాట. అందుకని భగవంతుని అనుగ్రహమే సాధనమై వాళ్ళకి జ్ఞానాధికమైనటువంటివి అన్నీ కూడా ఆచరించడానికి ఆ ఆచరణని వారి చేత ఆచరింపచేస్తున్నది అని చెప్తారన్నమాట. అంచేత వాళ్ళకి శాస్త్రజ్ఞానము అవసరమే లేదు. ఇంకా ఏం చెప్తారంటే ఇంకా ఎన్నో ఇలా ఇంకా అంటే మనం చెప్పుకోవడం కూడా ఉండే బంగారాన్ని తాను కష్టపడి ఆర్జించేంత అంటే ఇవన్నీ అదే ఇవన్నీ మనకొద్దు, ఇవన్నీ చెప్పుకొని వాళ్ళని. ఇక్కడ మనకి ఏమిటంటే ఏదైతే మనం శాస్త్ర జ్ఞానం అనుకున్నామో దీనిలోని కూడా
ఆచార్యులని ఆశ్రయించడం ద్వారా భగవంతుని అంటే ముందుగా ఏం చెప్పారు, భగవంతుని నేరుగా ఆశ్రయించకూడదు. ఆచార్యులను ఆశ్రయించిన తదుపరే ఆశ్రయించిన అనంతరమే భగవంతుని ఆశ్రయించాలి అని చెప్పి ఇలా మనకి కొన్ని నియమాలన్నీ కూడా తల్లి ఈ గోదాదేవి అందుకని నందగోపుణ్ణి ఇక్కడ ఆచార్యులుగా చెప్పారు. ముందు నందగోపుణ్ణి, అప్పుడు కృష్ణ పరమాత్మని సేవించడము అనేటటువంటి ఇక్కడ కనిపిస్తుంది. దీని విషయాలు కూడా రేపటి రోజున మనం అందరూ కూడా వివరంగా అందుకుంటూ రేపటి రోజున అప్పుడే 17వ రోజుకి వచ్చేస్తున్నాము. 17వ పాసులు అని చెప్పుకునే ముందర ఈ 16వ పాసులు మీకు వివరాన్ని అందుకుని అప్పుడు 17వ పాసులు మీకు అందుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మంగళం శ్రీ కురుక్షేత్రే రక్షాక్షోణి విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. భారద్వాజకులామృతౌదదివిధోవాచార్యపీఠే శిశుః శ్రీనివాస రామానుజాయ గురోః ఆప్తాగమాంతద్వయం తత్పాదార్చనధారకం మనుమణిధ్యానో రసన్మానసం రామకృష్ణమాచార్యమస్మద్గురుం అహం భజే. శృతి గోవింద గోవింద. పార్థసారథిం గీతాచార్యమస్మద్గురుం అహం భజే. వెంకటాచార్య స్వామినమస్మద్గురుం అహం భజే. శ్రీమన్నారాయణాచార్యమస్మద్గురుం అహం భజే. శ్రీనివాస రామానుజాచార్యమస్మద్గురుం అహం భజే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.